ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం లైవ్లో దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కనికరం, దేవుని యొక్క కృప వాత్సల్యత మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచినటువంటి దినమంతా ఆయన కృపారేఖల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు మనకిచ్చి మరలా ఈ దినము కూడా ఆయనను మనం స్తుతించినట్లు, ప్రభుని మనం ఘనపరచినట్లు, దేవునికి ఇష్టలముగాను ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుని కృప కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన కరుణ వాత్సల్యత కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా ప్రభు మనకు సహాయకుడిగా ఉండి మనం దేవుని దగ్గర కృతజ్ఞులముగా ఉండనట్లు, దేవుడు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా, మన జీవిత కాలమైన కృప మనకు తోడైండునట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ విధముగా అతడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అనే భక్తుడైనటువంటి దావీదు తనిక లేఖన భాగంలో అతడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు పలుకుతున్నటువంటి ఆ లేఖన భాగములను, ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, నా హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నది, యెహోవా నా ఆశ్రయము, యెహోవా నన్ను కాపాడేటువంటి ఒక కేడము, ఆయనే నాకు ఒక ఆశ్రయ దుర్గము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను అని భక్తుడు పలుకుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దావీదు వలె మనము దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడట మన హృదయం ఆయన యందు నమ్మిక ఉంచాలట. యెహోవా నాకు ఆశ్రయము, నా కీడము, నా దాగుచోటు అని దేవుని మీద మనం ఆధారపడి మన హృదయంలో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడట తప్పకుండా ఆయన మనకు సహాయం చేయవాడినిగా ఆయన కనబడుచున్నాడు. తప్పకుండా మన ఎడల జాలిపడేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడట. మన ఎడల వాత్సల్యతను చూపించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. మనకు సహాయం కలుగు చేసేటువంటి వానిగా కనబడుచున్నాడు. దావీదు ఎంతో శ్రమలో ఉండినప్పుడు, ఎంతో ఇరుకులో ఉండినప్పుడు, ఎంతో ఇబ్బందిలో ఉండినప్పుడు దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినాడు. దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు. దేవుని శక్తిని అతడు ఆశ్రయమును చేసుకున్నాడు. ఆయన నన్ను కాపాడేటువంటి ఒక కేడము, ఆయనే నా దాగుచోటు, ఆయనే నాకు ఆశ్రయమని దావీదు యెహోవా మీద అతడు నమ్ముకొని ఉన్నాడటండి. దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు. దేవుని మీద అతడు నమ్మికను ఉంచి ఉన్నాడు కనుక దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడట. దేవుడు అతని శత్రువులందరి చేతుల నుండి అతన్ని విడిపించినాడట. అందుకని అతడు అంటున్నాడు, నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను దేవుని స్తుతించుచున్నాను, నేను ఆయనని కీర్తించుచున్నాను, నేను ఆయనను స్తుతించుచున్నానని దావీదు భక్తుడు పలుకుతున్నాడు. ఈ విధముగా మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, మనుషుల మీద కాక, లోకం మీద కాక దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనకు సహాయం కలుగుతుందట. దావీదు ఇంకొక వచనంలో మనం చదువుతాము కదా, దావీదు అంటున్నాడు, కొండల వైపు చూచిన, పర్వతముల వైపు చూచిన, ఏ వైపు నుండి నాకు సహాయం కలుగును, యెహోవా యొద్ద నుండే నాకు సహాయం వస్తుంది అని దావీదు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతడు కనులెత్తి కొండల వైపు చూచినప్పటికీ, పర్వతముల వైపు చూచిన, యెహోవా వైపు నుండే నాకు సహాయం కలుగుతుంది అని దావీదు పలుకుతున్నాడు.
మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా విశ్వాసం, ఇటువంటి విశ్వాసం మన ప్రభు దగ్గర మనము కలిగి ఉండాలి. నా దేవుడు నాకు సహాయం చేయగలడు, నా దేవుడు నాకు బలమునివ్వగలడు, నా దేవుడు నాకు శక్తినివ్వగలడు, నా దేవుడు నాకు ఆశ్రయము, నా దేవుడు నాకు ఒక కేడెం వల్లే నన్ను ఇన్ని రోజులు భద్రపరిచినాడు, ఇకను నన్ను నడిపించుటకు, ఇకను నా శ్రమ, నా శోధన, నా ఇబ్బంది, ఇరుకులు అన్నిటిలో నుండి నన్ను విడిపించుటకు నా దేవుడు నాకు ఒక కేడెముగా ఉంటాడు అని మనం నమ్మినప్పుడంట దేవుడు మన ఎడల గొప్ప కార్యములు చేయగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనేక మార్లు మనము మనుషుల మీద మనం ఆధారపడేటువంటి వాళ్ళముగా ఉంటాం. అనేక మార్లు మనుషుల వైపు చూస్తుంటాం, లోకం వైపు చూస్తుంటాం, బంధుమిత్రుల వైపు చూస్తుంటాం. వారి దగ్గర నుండి నాకు సహాయం కలుగుతుందేమో, లేకపోతే మన స్నేహితుల దగ్గర నుండి నీకు సహాయం కలుగుతుందేమో, ఏ వైపు నుండి నాకు సహాయం వస్తుందని మనుషుల వైపు నుండి, లోకం వైపు నుండి నాకు సహాయం కలుగుతుందేమోనని మనుషుల వైపు, లోకం వైపు, బంధుమిత్రుల వైపు, అధికారుల వైపు మనం చేతులెత్తే వాళ్ళముగా, వారి వైపు మనము ఆధారపడేటువంటి వాళ్ళముగా, వారి వైపు మనం చూచేటువంటి వాళ్ళముగా, వారి మీద మనం ఆధారపడేటువంటి వాళ్ళముగా అనేక మార్లు కనబడుతుంటాం. కానీ దావీదు అంటున్నాడు కదా, యెహోవాయే నా ఆశ్రయము అని పలికాడు. అతడు ఎన్ని శోధనలలో ఉన్నా, అతడు ఎంత ఇబ్బందిలో ఉన్నా దేవుని అతడు స్తుతించుట అతడు మరచిపోలేదు. దేవుని కీర్తించుచూనే ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు, దేవుడు అతన్ని ఘనపరుచుకుంటూ వచ్చాడు. నేటి వరకు కూడా దావీదు పేరు చెప్పి మనం దేవుని స్తుతిస్తున్నాము. దావీదు వలె మనం ఉండాలని మనం నేర్చుకునేటువంటి అటువంటి కృప దావీదుకి ఎందుకు దొరికింది అనగా, అతడు దేవుని స్తుతించి, దేవుని ఎంత నమ్మిక ఉంచి, దేవుని మీద అతడు ఆధారపడి ఉన్నాడు కనుక మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దావీదు వంటి విశ్వాసం మనకుండినప్పుడు దేవుడు మనకు సహాయం కలుగు చేయగలడు. మన హృదయం అందు ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, మన హృదయంలో ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనకు సహాయము దయచేయవనగా ఆయన కనబడుతున్నాడు. ఈ మాటలన్నిటినీ ప్రభు మనకి జీవితాల్లో నెరవేర్చి స్థిరపరిచి దేవుని యొక్క సహాయము ఈ చివరి దినాల్లో ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించి నీ లేఖన భాగం బట్టి నీకు స్తోత్రములు. దావీదుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ మీద అతడు ఆధారపడినప్పుడు, నీ యందు అతడు నమ్మిక ఉంచినప్పుడు నీ యొద్ద నుండి అతనికి సహాయం కలిగిందని దావీదు పలుకుతున్నాడు. ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాల్లో కూడా మరి ఏ శ్రమలో ఉండినప్పటికీ, ఏ శోధనలో ఉండినప్పటికీ, ఆకాశములో నుండి, ఉన్నతమైన స్థలములలో నుండి నీ సహాయము ప్రతి ఒక్కరికి కలుగునుగాకనే ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరముగా ప్రభా, ఉన్నతమైనటువంటి దీవెన, ఉన్నతమైన స్థలములలో నుండి నీ కృప వారి ఎడల కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయమును వారి ఎడల కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ సహాయంను పొందుకున్నట్టుకు నీ యందు విశ్వాసం ఉంచి, నీ మీద ఆధారపడి మా హృదయంలో నీ యందు నమ్మిక ఉంచినట్లుగా మా కృపను అనుగ్రహించండి. కనికరముతో నింపండి. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములను ఉల్లసింపజేసి, ప్రహర్షింపజేసి నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. అటు కృపతో కనికరముతో మమ్మల్ని నింపి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ రాకుడు కొరకు సిద్ధపరిచి మీ రాకులతో పడి గుంపులో మమ్మల్ని చేర్చమని యేసయ్య నామములో ప్రార్థించి నీ సహాయంలో పొందుకొని నామ తండ్రి. ఆమేన్.